సంగారెడ్డి జిల్లా కంక్టి మండలంలోని బోర్గి గ్రామంలో ప్రజాపాలన సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామస్తులు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. అర్హులైన జాబితాను విడుదల చేశారు అధికారులు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అసలైన అర్హులకు లిస్టులో పేర్లు నమోదు కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన పేరుతో ఎన్నిసార్లు దరఖాస్తు తీసుకుంటారు? ఇంతకుముందు మేము ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తు ఎక్కడికి వెళ్ళాయి? మా డేటా మొత్తం మీ దగ్గర ఉంది కదా అని అధికారులను నిలదీస్తున్నారు బోర్గి గ్రామస్తులు. లోకల్ బాడీ ఎలక్షన్ కోసం ఇవన్నీ స్టంట్లా సార్? ఇప్పటిదాకా రాలేదు ఎందుకు? లోకల్ బాడీ ఎలక్షన్స్ స్టంట్ అయ్యి ప్లీజ్ ఎన్నిసార్లు తీసుకోవచ్చు? బోర్కి సంబంధించిన ప్రతి డేటా మీ దగ్గర ఉంది. ప్రజాపాలన అన్నారు, ప్రతి ఫామ్ తీసుకున్నారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంది, ప్రతి ఒక్కటి. మళ్ళీ సంవత్సరం 4 సార్ ఇదేం ప్రజాపాలన? ఒకసారి చేసిరు. కొంతమంది ఇంకో మాట చెప్తున్నారు సార్, మేము దృష్టి తీసుకొస్తుంది వాళ్ళ. కొంతమంది ప్రజాపాలన ఫామ్ ఇస్తే ఫామ్ కూడా లేకుండా వేసిరు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు అడుగుతున్నా? ఆ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. ఒక 2-3 ఫామ్ కూడా తీసింది. అది కరెక్ట్ కాదు. ఎవరో చెప్తే లిస్ట్ స్క్రిప్ట్ రాసిన ఇక్కడ ప్రజల ముందు ఒక మాట, తెర వెనుక ఇప్పుడు వచ్చిన మీద ఒకటే. ఎవరైతే ఎలిజిబుల్ ఎవరైనా కానీ ఇందిరమ్మ ఇల్లు రాని, రేషన్ కార్డు రాని ఎలిజిబుల్ అందరు రావాలి. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఎక్కడి నుంచి వచ్చింది నాకు దయచేసి మీరు చదవడం పద్ధతి కాదు. ఇప్పుడు ఇంకోటి 1 year అవుతుంది సార్, 1 year అవుతుంది. జిరాక్స్ తీస్తూనే ఉన్నారు. ఎప్పుడు వస్తాయి? Like, share and subscribe to Saira TV. Oh, Saira!